జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. 1947 నాటి దేశ విభజన తొలి క్షణాలలోనే పాకిస్తాన్లో మిగిలిన మైనార్టీల భవిష్యత్తు తేలిపోయింది. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు భారత్ వైపు చూడక తప్పని పరిస్థితి వచ్చింది. దీనిని గాంధీజీ, ప్రథమ ప్రధాని నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ పటేల్, జనసంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 75 ఏళ్ల క్రితమే ఊహించారు. ఆ దేశాల నుంచి వచ్చిన ఈ చరిత్ర శాపగ్రస్తులని ఆదుకోవాలని గట్టిగా కోరుకున్నారు. ఆ పనిని ఇప్పుడు వేగవంతం చేయాల్సి వచ్చింది. అందుకే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 4 ఏళ్ల నాడు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. పాకిస్తాన్లో పెరిగిన మత ఛాందసవాదం, ఉగ్రవాదం ఫలితంగా పరిస్థితులు మారాయి. మైనారిటీలు భారత్ వైపు చూశారు. కానీ పాక్లో మతోన్మాదం, ఛాందసవాదం హెచ్చరిల్లాయి. ఇక్కడ బుజ్జగింపు, సెక్యులరిజం హెచ్చుమీరాయి. ఫలితం ఒకటే, హిందువులంటే ద్వేషం. బాధితులైన హిందువులని మతోన్మాదంతో రెచ్చిపోతున్న ముస్లిం ఉగ్రవాదులని ఒకే విధంగా చూడాలన్న రీతి. ఫలితమే ఇవాళ సిఏఏకు ఎదురైన వ్యతిరేకత. గాంధీ, నెహ్రూ ఏమన్నా అనవచ్చు, కానీ ముస్లింలను దేశంలోకి అనుమతించాలంటోంది కుక్కమూతి పిందే కాంగ్రెస్. దీనికి కమ్యూనిస్టులు, బీజేపీ వ్యతిరేకత పేరుతో భారత్ ని వ్యతిరేకించే శక్తులు, హిందుత్వాన్ని పెకిలించే పనిలో ఉన్న విధ్వంసక గణాలు వంతపాడుతున్నాయి. సిఏఏతో బాగా లాభపడేది పాకిస్తాన్ లో మిగిలిపోయిన దళితులే. సిఏఏ అమలుపై స్టే విధించవలసిందిగా విపక్షాలు కోరినా భారత సుప్రీంకోర్టు సుస్పష్టంగా తిరస్కరించింది. అయినా కొన్ని పక్షాలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. 2019 డిసెంబర్ 11న పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందింది. అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. అయితే ఈ చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నిబంధనలు, విధి విధానాలు మాత్రం కేంద్రం రూపొందించలేదు. 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు అమల్లోకి తీసుకువస్తున్నట్లుగా ప్రకటించింది. తాజా చట్టం 1955 నాటి పౌరసత్వ చట్టానికి సవరణ. 2014కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారత్ కి వచ్చిన ముస్లిమేతరులకి భారత పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక 2014 కంటే ముందు భారత్ కి వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మన దేశ పౌరసత్వానికి అర్హులు. అంటే దేశ విభజనలో జరిగిన ఘోరమైన తప్పిదాన్ని సవరించే ప్రయత్నమే. దశాబ్దాలుగా లేని మత స్వేచ్ఛను తిరిగి ప్రసాదించడమే. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. దేశం ముక్కలైంది. విభజనతో తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ఏర్పడ్డాయి. రాత్రికి రాత్రి లక్షలాది మంది హిందువులకి భారత్ పరాయి దేశమైపోయింది. తాముంటున్న దేశంలో వారు మైనారిటీలు. వారందరికీ రక్షణ కల్పించడమే కాక సుఖశాంతులతో కూడిన జీవనాన్ని కలిగించడం మన బాధ్యత అంటూ గాంధీ, నెహ్రూ గట్టిగానే చెప్పారు. రాజకీయ సరిహద్దుల మూలంగా మన నుండి వేరుపడిపోయిన మన సోదర సోదరీమణులు ఈ సంతోష సమయాన్ని మనతో పంచుకోలేకపోతున్నారని, వాళ్ళు ఎప్పటికీ మనవాళ్లేనని, వారి బాగోగులు ఎప్పటికీ మనవేనని ప్రథమ ప్రధాని నెహ్రూ 1947 ఆగస్టు 15న ఇచ్చిన ఉపన్యాసంలో చెప్పారు. ఆ తర్వాత 1950 నవంబర్ 15న పార్లమెంటులో ప్రసంగిస్తూ విభజన సమయంలో ఇక్కడికి వచ్చిన వారందరికీ పౌరసత్వం ఇవ్వాల్సిందేనన్నారు. అందుకు చట్టపరమైన అడ్డంకులు ఏవైనా ఉంటే చట్టాన్ని సవరించవలసిందేనన్నారు. ఇక తమ దేశాల్లోని మైనారిటీలకు రక్షణ కల్పించాలని భారత్, పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగింది. ప్రథమ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, లియాఖత్ అలీ 1950 ఏప్రిల్లో ఆ ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. ఒప్పందాన్ని పాకిస్తాన్ గౌరవించలేదు. పాక్ లోని దళితులను వెళ్లకుండా అడ్డుకుంది. ఇస్లామిక్ ఛాందసవాదం పెరగటం వల్ల పాక్ బంగ్లాలు ఇస్లామిక్ రిపబ్లిక్లుగా ప్రకటించుకోవడంతో అక్కడి మైనారిటీలపై దాడులు, అణచివేత పెరిగిపోయాయి. మత మార్పిడులు, బాలికల అపహరణ, ప్రార్థనా మందిరాల విధ్వంసం, దైవదూషణ పేరుతో చంపవేయడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. ముస్లిమేతరుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. విపరీతమైన అణచివేతకు గురైన హిందువులు పెద్ద సంఖ్యలో భారత్ కి తరలివచ్చారు. ఆ శరణార్థుల్లో ఎక్కువ శాతం దళితులే. శరణార్థులకి ఆశ్రయం కల్పించడం భారత్ కనీస బాధ్యత అయింది. ఈ విషయాన్ని ఇటీవలే తరం కాంగ్రెస్ నేతలు అంగీకరించారు కూడా. ఇక 2003లో రాజ్యసభలో నాటి ప్రతిపక్ష నేత మన్మోహన్ సింగ్ ఈ శరణార్థులకి ఆశ్రయం కల్పించి పౌరసత్వాన్ని ఇవ్వాలంటూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరారు.
పౌరసత్వ సవరణ చట్టంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లను మాత్రమే ప్రస్తావించడానికి కారణమేంటి అనే ప్రశ్నకి కూడా సమాధానం ఉంది. ఈ దేశాలు నాటి అఖండ భారత్ భాగాలు. విదేశీ దండయాత్రలు, రాజకీయ, మత కారణాల వల్ల క్రమంగా మన దేశం నుంచి విడిపోయాయి. కానీ ఈ దేశాల సాంస్కృతిక మూలాలు ప్రధాన భూభాగమైన భారత్తోనే ముడిపడి ఉన్నాయి. ఈ కారణంగా ఆ దేశాల్లో సనాతన ధర్మాన్ని నమ్ముకొని అణచివేతలకు గురవుతూ మైనారిటీలుగా మిగిలిపోయిన వారు భారతదేశం వైపు ఆశగా చూస్తున్నారు. వీరి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత భారత్పై ఉంది. ప్రపంచంలో క్రైస్తవం, ఇస్లాంల తర్వాత మూడో అతిపెద్ద మతం హిందుత్వం. క్రిస్టియన్లకు, ముస్లింలకు ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. కొన్ని దేశాలు మతం ప్రాతిపదికనే ఏర్పడ్డాయి. హిందువులకి ప్రత్యేకంగా ఒక్క దేశం కూడా లేదు. ఒకప్పుడు నేపాల్ హిందూ దేశంగా ఉన్న కమ్యూనిస్టు నేత ప్రచండ అధికారంలోకి వచ్చాక ఆ హోదాని తొలగించారు. హిందువుల మత విశ్వాసాలకు, ఆచార వ్యవహారాలకు మూలం మన దేశమే. ప్రపంచంలో ఏ దేశంలో నివసిస్తున్న వారైనా హిందూ అంటే వారి మూలాలు భారత్లోనే ఉంటాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో ఇస్లాం అధికారిక మతం. ఆ దేశాల మైనారిటీలు హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, పార్సీ, క్రైస్తవులు క్రమంగా మత స్వేచ్ఛకు దూరమయ్యారు. హింస, అత్యాచారాలతో చాలా మంది ఆ దేశాల నుంచి పారిపోయి భారత్కొచ్చేశారు. చాలా మంది దగ్గర సరైన గుర్తింపు పత్రాలు కూడా లేవు. ఒకవేళ ఉన్నా వాటి కాల వ్యవధి ఎప్పుడో పూర్తయిపోయింది. ఇలాంటి వారికి సరైన గుర్తింపు ఇవ్వటం కోసం 1955 చట్టానికి సవరణ చేయాల్సి వచ్చింది. దీని ప్రకారంగా 2014 డిసెంబర్ 31కి ముందు ఆ 3 దేశాల నుంచి మైనారిటీలు భారత్లోకి ప్రవేశించి ఉంటే అక్రమ చొరబాటుదారులుగా పరిగణించారు. విదేశీయులకి పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి ప్రత్యేకమైన చట్టం ఉండగా ఈ 3 దేశాల శరణార్థుల కోసం ప్రత్యేక సవరణ ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 2014 డిసెంబర్ 31కి ముందు ఇక్కడికి వచ్చిన శరణార్థులకి పౌరసత్వం ఇవ్వటానికి ప్రత్యేక సవరణ అవసరమైంది. వారిలో చాలా మంది ఎంతో కాలం క్రితమే ఇక్కడికి వచ్చారు. కాబట్టి వారికి పరిచ్ఛేదం 5 ప్రకారం వెంటనే పౌరసత్వం ఇవ్వటానికి ఈ సవరణ వీలు కల్పిస్తోంది. ఆ 3 దేశాల మైనారిటీ వర్గాల వారు కనీసం 5 సంవత్సరాలు భారత్లో ఉంటున్నట్లుగా చూపితే వారికి పౌరసత్వం లభిస్తుంది. అయితే 2019 డిసెంబర్లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలలో భారీగా హింసాత్మక నిరసనలు చెలరేగాయి. ఈ చట్టం ద్వారా దేశంలోని ముస్లింల హక్కులకి భంగం కలుగుతుందంటూ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టాయి విపక్షాలు. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి అక్రమంగా చొరబడిన రోహింగ్యాల వంటి వారిని వారి దేశాలకు తిప్పి పంపాలన్న యోచన ప్రభుత్వానికి ఎప్పటి నుంచో ఉన్నమాట వాస్తవం. ఇక సిఐఏను బూచిగా చూపి నీచపు రాజకీయాల ద్వారా లబ్ధి పొందటమే వారి లక్ష్యం. దేశంలోని ముస్లింలందరూ బాధితులవుతారని కొన్ని దేశ వ్యతిరేక శక్తులు అంతర్జాతీయంగా ప్రచారం చేస్తున్నాయి. దేశ ప్రతిష్టను దిగజార్చటమే వారి ప్రధాన ఎజెండా. ఇక మరోవైపు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఐఏని అమలు చేయబోమని ప్రగల్భిస్తున్నారు. ఇదో పెద్ద అబద్ధం. అసలు వారి చేతిలోనే పౌరసత్వం వ్యవహారం ఉండదు. అది కేంద్రానిది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోం అంటున్న వారు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, పినరై విజయన్, అరవింద్ కేజ్రీవాల్ కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల మధ్య విభజన సృష్టించడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ లోక్సభ ఎన్నికల ముందు సిఏఏ అమలు చేస్తోందని మండిపడుతున్నారు మమతా. ఇక ఈ చట్టం బహుళవాదం, లౌకికవాదం, మైనారిటీ వర్గాలకు, శ్రీలంక తమిళ శరణార్థులకి కూడా వ్యతిరేకమేనని తేల్చారు స్టాలిన్. ఇక సిఐఏ దేశ ప్రజల మధ్య మతపరమైన వివక్షకు దారి తీస్తుందని పినరై విజయన్ ఆరోపణ. పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి పేద మైనారిటీలు మన దేశంలోకి వెళ్లువెత్తేందుకు బీజేపీ ప్రభుత్వం గేట్లు తెరచిందని కేజ్రీవాల్ నింద. సిఐఏ నిబంధనలు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని కూడా వీరు చెప్తున్నారు. దేశ పౌరులు జీవనోపాధి కోసం బయట దేశాలకు వెళ్తున్నారని, పౌరసత్వ చట్టంతో జరిగేదేమీ ఉండదని సమాజ్వాదీ నేత అఖిలేష్ యాదవ్ అంటున్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని ఈ నాయకులంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.